'కింగ్డమ్' ఈ సినిమా గురించి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, విజయ్ దేవరకొండ కెరియర్‌లో చాలా 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 ఇంపార్టెంట్ సినిమా ఇది. 'అర్జున్ రెడ్డి', 'గీతా గోవిందం', 'పెళ్లి చూపులు' ఇలా వరుసగా 3 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌తో విజయ్ దేవరకొండ తన కెరియర్ ప్రారంభించాడు. కాకపోతే ఈ మధ్య డౌన్‌ఫాల్ మొదలైంది. వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయి. విజయ్ దేవరకొండ మళ్ళీ హిట్ కొట్టాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్సే కాదు, ఇండస్ట్రీ కూడా వెయిట్ చేస్తుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ లాంటి హీరో హిట్ కొడితే ఆ బ్లాస్ట్ మామూలుగా ఉండదు. ఆ కలెక్షన్‌లు మామూలుగా ఉండవు. ఈరోజు వచ్చిన ఓపెనింగ్స్ ఇందుకు పెద్ద ఎగ్జాంపుల్. విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనే దానికి ఈరోజు ఈ సినిమాకొచ్చిన ఓపెనింగ్స్ నిదర్శనం. పైగా కాంబినేషన్ పరంగా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్న కాంబినేషన్ ఇది. ఒకవైపు 'జెర్సీ' లాంటి ఒక మంచి సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి డైరెక్టరు, నాగవంశి ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ఇది. ముఖ్యంగా విజయ్ దేవరకొండకి చాలా 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 ఇంపార్టెంట్ సినిమా ఇది. ఇలా కాంబినేషన్ పరంగా చాలా క్రేజ్ తెచ్చుకున్న సినిమా ఇది. టీజర్ చూసినా, ట్రైలర్ చూసినా ఇంటెన్సిటీ కనిపిస్తుంది ప్రచార చిత్రాల్లో. కాబట్టి ఈ సినిమా కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేశారు. నేను కూడా ఈగర్‌గా వెయిట్ చేశాను. మొత్తానికి ఈ సినిమా వచ్చేసింది. ఎలా ఉంది? ఫ్యాన్స్ అంచనాలని ఎంతవరకు ఈ సినిమా నిలబెట్టుకుంది? కాంబినేషన్ పరంగా వచ్చిన హైప్ ఎంతవరకు ఈ సినిమా క్యాష్ చేసుకుంది? విజయ్ దేవరకొండ వెయిట్ చేస్తున్న హిట్ ఈ సినిమాతో వచ్చిందా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథ పరంగా చాలా ఎమోషన్ డ్రైవ్ చేసే ప్లాట్ ఇది. ఒక అన్నయ్యని వెతుక్కుంటూ తమ్ముడు జర్నీ చేయడం. తెలుగు ఇండస్ట్రీలో కాదు, ఏ ఇండస్ట్రీలో చూసినా, ఏ పరిశ్రమలో చూసినా అన్నాదమ్ముల బాండింగ్ మధ్య వచ్చిన సినిమాలన్నీ బాగా ఆడతాయి. వెంటనే ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అయిపోయే ఒక మంచి పాయింట్ ఇది. 'గౌతమ్ తిన్ననూరి' కూడా అన్నదమ్ముల బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక కథను ఎన్నుకున్నాడు. కాకపోతే దాని నేపథ్యం చాలా విభిన్నమైనది. ఎక్కడో ఒక శ్రీలంకలో ఆటవిక తెగ ఉంది. ఆ తెగకి ఒక రాజు కావాలి. ఆ రాజు కోసం ఒక తెగ 70 ఏళ్లుగా వెయిట్ చేస్తుంది. అలాంటి చోటకి హీరో వెళ్ళాడు. అక్కడ ఒక యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో హీరో గెలిచాడా లేదా? ఆ తెగ ఎదురు చూస్తున్న ఆ నాయకుడు వచ్చాడా లేదా? అన్నది సబ్ ప్లాట్‌గా తీసుకున్నాడు. మెయిన్ ప్లాట్ అన్నది అన్నదమ్ముల ఎమోషన్. దాని సబ్ ప్లాట్‌లో మనకు తెలియని ఒక కొత్త వరల్డ్‌ని క్రియేట్ చేయడానికి గౌతమ్ తిన్నూరి ప్రయత్నించాడు. కథ పరంగా ముందే చెప్పినట్టు చాలా ఈజీగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయి పాయింట్ తీసుకున్నాడు. కాకపోతే దాని నేపథ్యం వేరు. మొదటి 10 నిమిషాలు కూడా అక్కర్లేదు. మొదటి 2 నిమిషాల్లోనే 'కింగ్డమ్' అనే వరల్డ్‌లోకి ఆడియన్ని తీసుకెళ్ళిపోయాడు గౌతమ్ తిన్ననూరి. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా వరకు చేసిన మంచి పని ఏంటంటే, కమర్షియల్ ప్లాట్‌కి, కమర్షియల్ సూత్రాలకి, కమర్షియల్ లెక్కలకి కాస్త దూరంగా ఈ కథని, ఈ ఈ స్క్రీన్ ప్లేని ఎంచుకున్నాడు. రెగ్యులర్ ప్యాటర్న్‌లో మనం చూసే సినిమాలు ఒకలా ఉంటాయి. హీరోకి ఒక ఇంట్రడక్షను, అతనికో పాట, హీరోయిను, ఆమెకో ట్రాకు, హీరో, హీరోయిన్‌ల మధ్య రొమాన్స్ ఇవన్నిటిని ఈ పడికట్టు సూత్రాలు, ఈ పడికట్టు ఫార్ములా అంతా పక్కన పెట్టి జెన్యూన్‌గా ఒక మంచి కథని నిజాయితీగా చెప్పే ప్రయత్నం అయితే గౌతమ్ తిన్ననురు చేశాడు ఈ సినిమాతో. ఎక్కడ హీరో ఎలివేషన్‌లు ఉండవు. ఎక్కడ హీరోయిన్ ఉంది కదా అని చెప్పి ఒక లవ్ ట్రాక్ ఉండదు. ఉన్న ఒక పాట కూడా దాన్ని ఎడిటింగ్‌లో తీసేశారు. మొత్తానికి చూస్తే రెగ్యులర్ కమర్షియల్ ధోరణికి, మన రెగ్యులర్ పడికట్టు సూత్రాలకి చాలా దూరంగా గౌతమ్ తిన్ననూరి ఇలాంటి కథని మనకు చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో గౌతమ్ తిన్ననూరిని మెచ్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే మోడర్న్ సినిమా మారిపోతూ, మారిపోతూ వచ్చింది. మన పాత పడికట్టు సూత్రాలు, కమర్షియల్ లెక్కల్లో సినిమాలు చూసి, చూసి విసిగిపోయాం. ఈనాటి జనరేషన్ ఎలాంటి సినిమా చూడబోతుంది? ఎలాంటి సినిమా చూడాలనుకుంటుంది? ఓల్డ్ సినిమాలో వస్తున్న మార్పులేంటి? ఇవన్నీ బాగా అర్థం చేసుకున్న గౌతమ్ తిన్ననూరి దానికి తగ్గట్టే ఒక కథని చాలా జెన్యూన్‌గా మిగిలిన అంటే ఇప్పటివరకు వచ్చిన కమర్షియల్ యాక్సెప్ట్స్‌కి దూరంగా ఒక కథని చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో గౌతమ్ తిన్ననూరిని మెచ్చుకోవాలి. ఎక్కడ హీరో ఉన్నాడు కదా అని ఎలివేషన్‌లు రాసుకుంటూ వెళ్ళలేదు. కథ నుంచి వచ్చే ఎలివేషన్‌లకైతే ఎక్కడ ఢోకా లేకుండా చూసుకున్నాడు. ఈ విషయంలో గౌతమ్ తిన్ననూరిని అభినందించాలి. కాకపోతే కొన్ని సార్లు ఆడియన్ మైండ్ సెట్‌ని అర్థం చేసుకొని సీన్స్ రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్రైలర్ చూడండి, టీజర్ చూడండి. చాలా ఒక ఎనర్జిటిక్‌గా వెళ్తుంది. ఎమోషనల్ హైస్ టీజర్ ట్రైలర్‌లో కనిపిస్తాయి. థియేటర్‌లో కూడా, సినిమాలో కూడా 2:30 గంటల సినిమాలో కూడా అలాంటి ఎమోషనల్ హైస్ ఉంటాయి అని ఆశించి వెళ్ళిన ప్రేక్షకుడికి మాత్రం అక్కడక్కడ కాస్త నిరాశ ఎదురవుద్ది. ముందే చెప్పినట్టు 'గౌతమ్ తిన్ననూరి' సినిమా మొదటి సీన్ నుంచే కథలోకి వెళ్ళిపోయాడు. ఈ జనరేషన్ కొన్ని సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంది. కొన్ని రకాల సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంది. సినిమాని ఒకలా చూడడానికి ఇష్టపడుతుంది. వాళ్ళకేంటంటే మొదటి సీన్ నుంచే కథ చెప్పేయాలి. సినిమా మొదలైన 10 నిమిషమో, 15 నిమిషంలోనో మెయిన్ ప్లాట్‌ని ఓపెన్ చేస్తానంటే కుదరదు. సీన్ నంబర్ 1 నుంచి కథ చెప్పాలి. 'గౌతమ్ తిన్ననూరి' చేసిన మంచి పనేంటంటే, ఈ సినిమా మొదలైన మొదటి సీన్ నుంచే కథ చెప్పడం మొదలెడతాడు. కథ చెప్పి కథలోతో పాటు ఆడియన్‌ని ట్రావెల్ చేయడానికి ప్రయత్నించాడు. కొన్ని సార్లు ఏంటి సినిమా చాలా స్లోగా వెళ్తుంది. ఏంటి నేరేషన్ ఏంటి ఇంత డల్‌గా ఉందనిపిస్తుంది. కాకపోతే
గౌతమ్ నమ్మిందదే. ఈ సినిమాతో నేను కథే చెప్పాలనుకున్నాడు. హీరో ఉన్నాడు కదా అని చెప్పి ఎలివేషన్‌లు, హీరోయిన్ ఉంది కదా అని చెప్పేసి పాటలు మిక్స్ చేసుకుంటూ వెళ్ళకుండా, తను ఏదైతే నమ్మాడో, తను ఏదైతే పర్టిక్యులర్‌గా ఏదైతే రాసుకున్నాడో ఆ కథను మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళాడు. కాకపోతే ఇక్కడ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించుకోవాలి. ఆడియన్ రూ. 200 పెట్టో, రూ. 150 పెట్టో సినిమా చూడ్డానికొస్తున్నాడు. అతనికి ముందే టీజర్ తెలుసు, ట్రైలర్ తెలుసు, సినిమా ఎలా ఉండబోతుందో అంచనాకొచ్చే థియేటర్‌కొస్తాడు. అలాంటి ఆడియన్‌ని కూడా సంతృప్తి పరచాల్సిన బాధ్యత గౌతమ్ తిన్ననూరి లాంటి డైరెక్టర్‌లకు ఉంది. టీజర్‌లో, ట్రైలర్‌లో మొత్తం అన్నయ్య కోసం మొత్తం తగలెట్టేస్తాను అన్న డైలాగు బాగా హంట్ చేసింది. ఈ సినిమా కథ కూడా అదే. అన్నయ్య కోసం ఏదైనా చేస్తే ఒక తమ్ముడి కథ. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ హై ఎమోషన్స్ గాని, హై యాక్షన్ గాని, ఎలివేషన్స్ గాని ఉంటాయని చెప్పి ఆడియన్ ఫీల్ అవ్వడంలో ఏమాత్రం తప్పు లేదు. కాకపోతే అలాంటివి కూడా డైరెక్టర్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. కానీ ఆడియన్ అంచనాకి ఈ కథ డిమాండ్ చేసే పరిధి మేరకు మాత్రం ఆ ఎలివేషన్‌లు గాని, ఆ హీరోయిజం గాని, ఆ డ్రామా గాని ఈ సినిమాలో లేకపోవడం కాస్త డిసప్పాయింట్ చేస్తుంది. చాలా సీన్‌లని గౌతమ్ తిన్నూరి చాలా హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా నేవీ ఆధీనంలో ఉన్న బంగారాన్ని వెనక్కి తిరిగి తీసుకొస్తాను అన్న సీన్ మాత్రం థియేటర్‌లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంది. అక్కడ గౌతమ్ తిన్ననూరి టేకింగ్ గాని, అతని రైటింగ్ స్టైల్‌కి గాని మంచి మార్కులు పడతాయి. నిజంగా ఇలాంటి సీన్‌లు, ఇలాంటి ఎలివేషన్‌లు ఇంకా రాసుకునే స్కోప్ ఈ కథకుంది. అయినప్పటికీ కూడా ఆ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఆ విషయాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేశాడో అర్థం కాలేదు. విజయ్ దేవరకొండ లాంటి యాక్షన్ హీరో, విజయ్ దేవరకొండ ఎలాంటి ఎమోషన్‌నైనా పండించే హీరోని పెట్టుకొని, అలాంటి స్కోప్ ఉన్న ఒక కథను రాసుకొని, ఎందుకు డైరెక్టర్ ఆ ఫార్ములా వెంట ఎందుకు ఆలోచించలేదు అన్న అనుమానం మాత్రం ప్రేక్షకులను వెంటాడుతుంటుంది. ఈ రోజుల్లో 'కేజీఎఫ్', 'పుష్ప', 'సలార్', 'ఖైదీ', 'విక్రమ్' ఇలాంటి సినిమాలు చూసి అలవాటు పడిపోయాడు ప్రేక్షకుడు. హీరో ఎలివేషన్ అంటే ఈ స్థాయిలో ఉంటుంది అని వాళ్ళు లెక్కలేసుకొని థియేటర్‌కొస్తున్నాడు. అలాంటి ఆడియన్‌ని సంతృప్తిపరచడం అంత ఈజీ గాదు. అసలు ఎలివేషన్ అంటే మనకి 'సలారో', 'ఖైదీనో', 'విక్రమో' ఈ స్థాయిలో ఊహించుకుంటున్న ఆడియన్‌కి ఆ స్థాయిలో ఉన్న ఎలివేషన్‌లు మాత్రమే కళ్ళకాంతాయి. అంతే తప్ప అరకొర ఎలివేషన్‌లు, అరకొర హీరోయిజం వాళ్ళకి ఏమాత్రం నచ్చడం లేదు. వాళ్ళ కళ్ళు గాని, మనసు గాని ఏమాత్రం నిండడం లేదు. గౌతమ్ తిన్నూరు ఇక్కడ ఏం చేశాడంటే అలాంటి ఎలివేషన్ జోలికి వెళ్ళలేదు. అలాంటి ఎలివేషన్ జోలికెళ్ళకుండా కథకి ఏమాత్రం అవసరమో ఆ మాత్రమే ఇచ్చుకుంటూ వెళ్ళాడు. కథ డిమాండ్ చేసిన సందర్భాల్లో కూడా ఎలివేషన్‌లు గాని, హీరోయిజం గాని పండించవలసిన సందర్భాల్లో కూడా గౌతమ్ తిన్ననూరి ఆ దిశగా ఆలోచించకపోవడం కాస్త నిరుత్సాహానికి గురిచేస్తుంది. ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ సీన్ ఒకటుంది. పై ఆఫీసర్ సూరికి దిశానిర్దేశం చేస్తూ "నీవు ఆపదలో ఉన్నప్పుడు ఈ కోడ్ భాష వాడు. ఈ కోడ్ యాక్టివేట్ అయితే ఆ ఆపద నుంచి నిన్ను గట్టెక్కిస్తాం" అని చెప్పేసి ఒక చిన్న లూప్ హోల్ అనేది ఒకటి పై ఆఫీసర్ సూరికిస్తాడు. ఆ లూప్ హోల్ ఆ లైఫ్ లైన్ అనేది హీరో ఎక్కడ వాడతాడా అని చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఈ సమయంలో వాడతాడేమో, ఈ సందర్భంలో వాడతాడేమో అని ఆడియన్ వెయిట్ చేస్తుంటాడు. అక్కడ డైరెక్టర్ చేయాల్సిన స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఏంటంటే, ఆడియన్ ఎప్పుడైతే ఆశిస్తాడో అప్పుడు కాకుండా వేరే టైంలో దాన్ని రివీల్ చేసుంటే స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ కనిపించేది. కానీ ఈ సినిమాలో అలాంటి చాలా ఇంపార్టెంట్ సీన్‌ని చాలా, చాలా తక్కువ ఎమోషన్ ఉన్న చోట మనం ఆడియన్ ఊహించని చోట ఆ ట్రంప్ కార్డ్‌ని వాడేసి గౌతమ్ తిన్నూరి ఏదో తప్పు చేసాడేమో అనిపిస్తుంది. నిజంగా ఆడియన్ ఎక్స్‌పెక్ట్ చేయలేని పరిస్థితుల్లో, ఆడియన్ ఊహకి అందని పరిస్థితుల్లో ఆ లైఫ్ లైన్ వాడుకునుంటే, ఈ సినిమా గ్రాఫ్ ఇంటర్వెల్ ముందొచ్చే సీన్ ఇది. ఇంటర్వెల్‌కొచ్చే ఆ మూడ్ గాని, ఆ ఎలివేషన్ గాని చాలా వేరేలా ఉండేది. ఇంటర్వెల్ వరకు 'కింగ్డమ్‌కి' సంబంధించి ఎలాంటి కంప్లెయింట్ ఉండదు. అలా అని చెప్పేసి హై మూమెంట్స్ గాని, హైగా ఫీల్ అయ్యే ఎమోషన్స్ గాని ఈ సినిమాలో ఎక్కడా కనిపించవు. ఆ లెక్కన చూస్తే కంప్లెయింట్స్ కూడా ఉండవు. గౌతమ్ తిన్నూరి ఏదో కథ చెప్తున్నాడు. ఆ కథని మనం ఫాలో అవ్వాలి. తర్వాత ఏం జరుగుతుందన్న క్వెషన్ మార్క్, ఈ క్వెషన్ మార్క్‌తోనే ఇంటర్వెల్‌కి థియేటర్ నుంచి బయటికెళ్తాడు ఆడియన్. ఇంటర్వెల్ తర్వాత ఆ గ్రాఫ్ ఏదైతే ఆడియన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో, ఆ గ్రాఫ్ ఇంకాస్త పెరగాల్సింది. అలాంటి మూవ్‌మెంట్స్ కూడా అక్కడక్కడ వచ్చి వెళ్తుంటాయి. కానీ గౌతమ్ తిన్నూరు తన 100% క్యాపబిలిటీ తనకున్న టెక్నికల్ టీమ్ నుంచి గానీ, తనకున్న యాక్టర్స్ నుంచి గానీ, తనకున్న ఆ సెటప్ నుంచి గానీ 100% అవుట్‌పుట్‌ని గౌతమ్ తిన్నూరి ఎందుకో మరి తీసుకోలేకపోయాడో అర్థం కాలేదు. 'కింగ్డమ్' అనే సినిమాని 2 భాగాలుగా చేయాలని చెప్పేసి దర్శక నిర్మాతలు డిసైడ్ అయ్యారు. ఒక సినిమాని ఒక పార్ట్‌గా చేస్తారా? 2 పార్ట్‌లుగా చేస్తారా? అన్నది పూర్తిగా వాళ్ళకి సంబంధించిన విషయం. వాళ్ళ సౌలభ్యం ప్రకారం ఒక పార్ట్ చేయొచ్చు, 2 పార్ట్‌లు చేయొచ్చు, 3 పార్ట్‌లు చేయొచ్చు. 2 పార్ట్‌లు చేసిన సినిమాలు కూడా చాలా హిట్ అయ్యాయి. 'బాహుబలి' చూసాం, 'కేజీఎఫ్' చూసాం, 'పుష్ప' కూడా చూసాం. ఈ 2 పార్ట్‌లు కూడా బాగా ఆడిన సినిమాలే. 'కింగ్డమ్‌లో' కూడా ఆ సత్తా ఉంది. ఈ సినిమాని 2 పార్ట్‌లుగా చేయొచ్చు. కాకపోతే రెండో పార్ట్‌లో ఎక్కువ విషయాలు చెప్పాలి, ఎక్కువ ఎమోషన్స్‌ని దాచాలి,
ఎక్కువ కథంతా రెండో పార్ట్‌ల కోసం అట్టి పెట్టుకోవడం వల్ల పార్ట్ 1కి అన్యాయం జరుగుతుంది. ఈ విషయం మొన్న 'హరిహర వీరమల్లు' విషయంలో ఇదే జరిగింది. 'కింగ్డమ్' విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమా క్లైమాక్స్ చూడండి. ఏదో హడావిడిగా ముగించేసినట్టు అనిపిస్తుంది. మధ్యలో కొన్ని వాయిస్ ఓవర్‌లు వస్తుంటాయి. రెండో పార్ట్‌లో ఏం జరగబోతుందన్నది కాస్త కాస్త రివీల్ చేస్తూ ఉంటాడు. ఆ కథంతా రెండో పార్ట్‌లో చెప్పాలనుకుంటున్న కథంతా ఫస్ట్ పార్ట్‌కి తీసుకొచ్చి చెప్పుంటే 'కింగ్డమ్' పరిస్థితి, 'కింగ్డమ్' స్థాయి చాలా వేరుగా ఉండేది. 'కింగ్డమ్‌లో' ఉన్న ప్రధానమైన లోపం ఏంటంటే, ఈ సినిమా చాలా 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 స్లో నేరేషన్‌తో సాగుతుంది. ప్రేక్షకులకు కావాల్సిన హై ఎక్కడ ఉండదు. ఫాస్ట్ పేజ్ నేరేషన్ ఎక్కడా కనిపించదు. దాంతోటి మంచి సీన్‌లే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. చాలా మంచి సీన్‌లే. కేవలం దర్శకుడు మాత్రం కేవలం కథే చెప్తున్నాడు. అనవసరమైన సోది ఏం చెప్పట్లేదు. కానీ అవి కూడా మనల్ని బోర్ కొట్టించాయంటే డైరెక్టర్ ఎంచుకున్న స్లో నేరేషన్ పద్ధతే. 'గౌతమ్ తిన్ననూరి' ఈ కథని చాలా ఫాస్ట్ పేజ్‌లో చెప్పుంటే, రెండో పార్ట్‌లో చెప్పాల్సిన కథని కూడా ఫస్ట్ పేజ్‌లోకి తీసుకొచ్చి గనక నేరేట్ చేసుంటే, స్క్రీన్ ప్లేలో అది మిళితం చేసుంటే గనక 'కింగ్డమ్' పరిస్థితి, 'కింగ్డమ్' స్థాయి చాలా వేరేగా ఉండేది. ఈ సినిమాలో మరో ప్రధానమైన లోపం ఏంటంటే విలన్ క్యారెక్టర్. విలన్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉన్నాడు. అతని యాక్టింగ్ చాలా బావుంది. తను చూపించిన విధానం కూడా చాలా బావుంది. తను కూడా చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. కానీ ఇచ్చిన బిల్డప్‌కి హీరో లంక లాంటి ఒక ప్రదేశంలో అడుగుపెడుతున్నాడు. అక్కడ 10 తలల రావణుడు లాంటి ఒక క్యారెక్టర్ ఉందని చెప్పేసి బ్యాక్‌గ్రౌండ్‌లో బాగా భారీ ఎలివేషన్‌లు ఇచ్చుకుంటూ వెళ్తాడు. కానీ తీరా చూస్తే అక్కడ కూడా ఒక రెగ్యులర్ విలన్‌లే కనిపిస్తాడు. తండ్రి ఎప్పుడు పోతే అతని తాలూకు అధికారం తన చేతిలోకి వస్తుందా అని ఎదురు చూసే ఒక రెగ్యులర్ ప్యాటర్న్ విలన్ అక్కడ కనిపిస్తాడు. విలన్ ఎప్పుడైతే బలంగా ఉంటాడో, విలన్ నిజంగానే ఒక 10 తలల రావణుడు లాంటి శక్తి నిజంగానే ఆ విలన్‌కి ఉండుంటే, హీరో, విలన్ మధ్య డ్రామా బాగా నడిచుంటే 'కింగ్డమ్' పరిస్థితి నిజంగా వేరేలా ఉండేది. కొన్ని కొన్ని సీన్‌లు 'గౌతమ్ తిన్ననూరి' చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అతనిలోని రైటింగ్ క్యాపబిలిటీ 100కి 100 కనిపిస్తుంటుంది. ముఖ్యంగా అన్నదమ్ములు 18 ఏళ్ల తర్వాత తొలిసారి కలుసుకున్న అన్నదమ్ముల మధ్య ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్‌ని డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. కేవలం ఒక్క డైలాగ్‌తో వీడు నా తమ్ముడు అన్న సంగతి సత్యదేవ్‌కి కన్వే అయిపోతుంది. ఒకే ఒక్క డైలాగ్. మామూలుగా అయితే 18 ఏళ్ల తర్వాత ఇద్దరు అన్నదమ్ములు కలుసుకున్నారంటే వాళ్ళ మధ్య ఒక ఎమోషన్ డ్రామాని మనం ఊహిస్తాం. ఓ రౌండ్ ట్రయల్, పెద్ద పెద్ద డైలాగులు, ఒక ఎమోషన్ బిల్డప్‌లు, వాళ్ళు కౌగిలించుకోవడాలు, ఇంత ఇంత సీన్‌ని మనం ఊహిస్తాం. కానీ 'గౌతమ్ తిన్ననూరి' చాలా నీట్‌గా, చాలా షార్ప్‌గా ఆ సీన్ డిజైన్ చేశాడు. ఇదే కాదు చాలా సీన్‌లు ఇలాగే నర్మగర్భంగా వెళ్ళిపోయి చాలా సీన్‌లుంటాయి. కొన్ని కొన్ని చూపులతోనే కన్వే చేస్తుంటాడు. కొన్ని కొన్ని చిన్న చిన్న డైలాగులతోనే కన్వే చేస్తుంటాడు. అలాంటి చోట 'గౌతమ్ తిన్ననూరి' కలం చాలా బాగా పనిచేసింది. బాగా హ్యాండిల్ చేశాడు కూడా. కానీ కొన్ని కొన్ని చోట్ల ఎమోషన్ హైస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి చోట మాత్రం 'గౌతమ్ తిన్ననూరి' దాని జోలికెళ్ళలేదు. అక్కడ విజయ్ ఫ్యాన్స్ గాని, సగటు ఆడియన్స్ గాని డిసప్పాయింట్ అవుతుంటాడు. విజయ్ దేవరకొండకి చాలా చాలా ఇంపార్టెంట్ సినిమా ఇది. ఈ సినిమాతో తను హిట్ కొట్టవలసిన పరిస్థితి ఉంది. తన యాక్టింగ్ పరంగా, తన పెర్ఫార్మన్స్ పరంగా 100కి 100 న్యాయం చేశాడు. ఎక్కడా కూడా విజయ్ క్యారెక్టర్ గీత దాటి బయటికి రాలేదు. ఈ క్యారెక్టర్ 'సూర్య' అనే క్యారెక్టర్ ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎమోషన్స్ బాగున్నాయి. తన డైలాగ్ డెలివరీ బావుంది. ఎక్కడ ఎంత పెర్ఫార్మ్ చేయాలో, ఏ స్కేల్‌లో, ఏ మీటర్‌లో పెర్ఫార్మ్ చేయాలో అంత బాగా పెర్ఫార్మ్ చేస్తాడు. విజయ్ ఈ మధ్య కాలంలో చేసిన బెస్ట్ రోల్స్ ఏంటంటే ఖచ్చితంగా 'సూరి' క్యారెక్టర్ చెప్పొచ్చు. 'సూరి' తర్వాత అంత ఇంపాక్ట్ చూపించిన క్యారెక్టర్ 'సత్యదేవ్'. 'సత్యదేవ్' ఎంత మంచి యాక్టరో ఈ సినిమాతో మరోమారు రుజువయింది. 'భాగ్యశ్రీది' రెగ్యులర్ ప్యాటర్న్‌లో నడిచే హీరోయిన్ అయితే కాదు. కథకి ఎక్కడ అవసరమో ఆ క్యారెక్టర్‌ని అక్కడ తీసుకొచ్చి వాడుకున్నారు. 'భాగ్యశ్రీ' మీద ఉన్న ఒక పాట కూడా ఎడిటింగ్ టేబుల్ దగ్గర తీసేయడంతో ఆ క్యారెక్టర్ స్పేస్ కాస్త తగ్గిందేమో అనిపిస్తుంది. కాకపోతే ఆ క్యారెక్టర్‌ని అలా డిజైన్ చేయడమే 'గౌతమ్ తిన్నూరి' చేయాల్సిన పని. కరెక్ట్‌గా ఆ క్యారెక్టర్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇచ్చాడు. టెక్నికల్‌గా ఈ సినిమా చాలా చాలా బావుంది. ముఖ్యంగా అనిరుద్ బీజీఎమ్స్ అయితే అదరగొట్టేసాడు. ఎప్పుడు కూడా అనిరుద్ ఏం చేస్తాడంటే సీన్‌లో ఎక్కడైనా లో అవుతుందేమో చూసుకుంటాడు. అక్కడ తన బీజీఎం ఇచ్చి పడేస్తుంటాడు. సేమ్ 'కింగ్డమ్' విషయంలో కూడా అదే జరిగింది. స్క్రీన్ మీద పెద్ద హడావిడి ఏముండదు. కానీ తన బీజీఎంతో ఏదో ఉందేమో ఈ సీన్‌లో అన్న ఫీలింగ్‌ని థియేటర్‌లో కూర్చున్న ఆడియన్స్ కలిగించాడు. పాటలకు చాలా తక్కువ స్పేస్ ఉంది. ఉన్న ఒక్క పాట కూడా ఎడిటింగ్‌లో పోయింది. అక్కడక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని పాటలొస్తుంటాయి. ఆ పాటలు మాత్రం ఈ సీన్ ఎన్హాన్స్ అవ్వడానికి చాలా బాగా వాడుకున్నాడు. కెమెరా వర్క్ చాలా బావుంది. నాగవంశి డబ్బులు చాలా ధారాళంగా ఖర్చు పెట్టారు. ఆయన బ్యానర్‌లో వచ్చిన కాస్ట్‌లీయెస్ట్ సినిమా ఏంటంటే 'కింగ్డమ్' గురించి చెప్పుకోవాలి. కాకపోతే 'గౌతమ్ తిన్ననూరి' చేసిన
ప్రధానమైన లోపం ఏంటంటే, ప్రధానమైన తప్పేంటంటే, ఈ సినిమాని చాలా ఫాస్ట్ పేస్‌లో చాలా రేసీగా చెప్పాల్సిన కథని చాలా స్లో పేస్‌లో కమర్షియల్ యాంగిల్స్‌కి, కమర్షియల్ మీటర్‌కి దూరంగా ఒక కొత్త పందాలో చెప్పే ప్రయత్నం చేశాడు. 'గౌతమ్ తిన్ననూరి' స్టైల్ కొత్త రకమైన సినిమా చూడాలి అనుకున్న వాళ్ళకి 'గౌతమ్ తిన్ననూరి' చెప్పిన స్టైల్ బాగా నచ్చొచ్చు. కానీ రెగ్యులర్ ప్యాటర్న్‌లో సినిమాలు చూసే వాళ్ళకి, కొంచెం ఫాస్ట్ పేస్‌లో సినిమాలు చూసే వాళ్ళకి మాత్రం అక్కడక్కడ 'కింగ్డమ్' అసంతృప్తి పరుస్తుంటుంది. మొత్తానికి ఈ వీకెండ్ మాత్రం థియేటర్‌లకి వెళ్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్సే లేదు. కాకపోతే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఈ సినిమా అందుకుంటదా లేదా అన్నది పెద్ద క్వెషన్ మార్క్. 'కింగ్డమ్' సినిమా మీద మాకున్న జెన్యూన్ రిపోర్ట్ ఇది. మేమిచ్చిన జెన్యూన్ రివ్యూ ఇది. 'కింగ్డమ్' సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది? విజయ్ దేవరకొండ ఈసారైనా సక్సెస్ కొడతాడా? ఈ సినిమాలో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏముంది? మీకు నచ్చని విషయాలు ఏమున్నాయి? కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.